కర్నూలు బస్సు ప్రమాదంలో ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే ఆహ్, వాస్తవంగా డ్రైవర్ దొరికాడు. కో డ్రైవరు దొరికాడు. బానే ఉంది. కానీ అసలైందెవరు? యాజమాన్యం. మిగతా వాటన్నిటిలో యాజమాన్యాలే కదా! బాధ్యుల్ని చేస్తుంది. వాస్తవంగా యాజమాన్యం డైరెక్ట్ బాధ్యులు గారు. డ్రైవర్‌దే బాధ్యత అవుతది. కానీ బస్సు యాజమాన్యం మీద కూడా కేస్ పెట్టడం సహజం. అరెస్ట్ చేయట్లేదు అన్నట్టుంది. అదే జగన్ టైమ్‌లో అయ్యుంటే లేదా ఆ పేరు చివరన రెడ్డి అని ఉండుంటే ఈ పాటికి రచ్చ రచ్చ జరిగుండేది. కాదు గాబట్టి ఆగుతోందన్నటువంటిది ఓ పక్కన వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తుంటే, ఆహ్, అతను పరారీలో ఉన్నాడు. అతన్ని నిందితుడిగా కూడా పెట్టారు కావేరి యాజమాన్యానికి సంబంధించి. బట్ అక్కడ అతన్ని పట్టుకోలేదు ఈ రోజు వరకు కూడా. అతను దొరకలేదు అబ్స్కాండింగ్ అనినే పెట్టుకొచ్చారు రికార్డులో. సీన్ కట్ చేస్తే ఎవరైతే ఈ బస్సుకి సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళంట మంత్రి భరత్‌ని కలిసారట. కలిసి నష్టపరిహారాన్ని ఇవ్వమని జెప్పేసి ఒక చెక్కుని అందజేశారట. ఎంతకయ్యా అంటే రూ. 40,00,000 వరకు. ఒక్కొక్క వ్యక్తికి చనిపోయినటువంటి కుటుంబానికి రూ. 2,00,000, గాయపడ్డటువంటి వాళ్ళకి రూ. 50,000 నష్టపరిహారం ఇవ్వమని జెప్పేసి చెక్కుని అక్కడ భరత్ చేతికి ఇచ్చారట. అంటే ఏంటి? యాజమాన్యం తరపున వచ్చినప్పుడు డైరెక్ట్‌గా మంత్రి గారికి ఇచ్చేసి అంటే ఒక 2,00,000 ఒక బస్సులో ప్రయాణికుడి యొక్క ప్రాణం యొక్క విలువ. సరే ఆళ్ళివ్వలేని కెపాసిటీ ఉండొచ్చును. బట్ ఇందులో చట్ట ప్రకారం శిక్ష విధించే సందర్భంలో ఈ పరిహారానికి సంబంధించిన దాంతో పాజిటివ్ తెచ్చుకునేప్పుడు ఏం చేస్తున్నారు? మరి అట్లా చెక్ ఇచ్చిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేపించాలి గదా! ఏం జరిగింది?